వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఇంకా అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అయిపోలేదు. వ్యవసాయ రంగ ప్రోగ్రామ్స్ మనం ఇంకా చదువుతున్నాం అనమాట. సో లాస్ట్ క్లాస్ విన్నారు కదా. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్ ఏంది? పిఎం కిసాన్, పిఎం మాన్ధన్ యోజన, నెక్స్ట్ నేషనల్ బ్యాంబూ మిషన్, నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్, కృష్ణోన్నతి యోజన. ఈ మెయిన్ టాపిక్స్ మొత్తం చెప్పుకున్నాం. నెక్స్ట్ కృషి కళ్యాణ్ యోజన. సో ఇవన్నీ చెప్పుకున్నాం అనమాట మనం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన కంటెంట్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో పారంపత్ కృషి వికాస్ యోజన. పారంపత్ కృషి వికాస్ యోజన అంటే పారంపత్ అనే టర్మ్ రాగానే మీరు గుర్తుంచుకోవాల్సింది ఆర్గానిక్, అంతే, ఇంకా ఏమీ లేదు. ఆర్గానిక్ ఆర్ సేంద్రియ. పారంపత్ అంటే సేంద్రియ అని గుర్తుంచుకోవాలంతే. సో సేంద్రియ ఉత్పత్తులు మార్కెట్తో అనుసంధానించడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇది చేస్తారన్నమాట. ఇది క్లస్టర్ బేస్లో అమలవుతుంది. క్లస్టర్ బేస్డ్ అంటే ఏంది అంటే ఒక ఏరియా ఉంటే ఈ ఏరియా మొత్తం తీసుకుంటారు అనమాట. అంటే ఇండివిజువల్ రైతు కాకుండా ఈ క్లస్టర్ మొత్తం. అనంతపూర్లో ఒక 500 ఎకరాలు క్లస్టర్ లా తీసుకుంటారు అనమాట. అట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ దాంట్లో సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చేస్తారు. ఇది పారంపత్ కృషి వికాస్ యోజన. నెక్స్ట్ ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈనామ్ అనేది పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. అంటే మీరు గూగుల్లో జస్ట్ ఈనామ్ అని కొట్టండి, ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్తాను. దీంట్లో ఏం చేస్తానంటే, నేను ఒక రైతు, ఒక కస్టమర్, లేకపోతే ఒక ట్రేడర్, లేకపోతే ఒక బయ్యర్, ఎవరైనా కావచ్చు. అది నేనేం చేస్తానంటే, నా దగ్గర ఒక 50 కేజీల గోధుమలు ఉన్నాయి. గోధుమలు ఉంటే డైరెక్ట్గా నేను మండీకి వెళ్తాను. మండీ అంటే చెప్పాను కదా, మార్కెట్నే మండీ అంటారు. మండీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కలిసి నేను ఈనామ్లో రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తాను. అయితే నా దగ్గర ఉన్నా కానీ ఓకే, ఈనామ్లో రిజిస్టర్ అయితే ఆ క్వాలిటీ ఉంటాయి కదా, క్వాలిటీ నా దగ్గర ఉన్న క్వాలిటీ ఫొటోస్ తీసి పెడతాను. నేను ఫొటోస్ తీసి పెడితే ఒక 10 మంది బయ్యర్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆ బయ్యర్లు ఓకే, ఇది నాకు నచ్చాయి, రేట్ ఎంత ఇస్తావు? 50 కేజీలకు గాను సపోజ్ ఒక 10,000, 20,000 ఇస్తాను. 10,000 ఇస్తాను అనుకోండి, 10,000 ఇస్తాను అని చెప్తే నెక్స్ట్ వాడు 12,000 ఇస్తాను అని క్లెయిమ్ చేస్తాడు. సో ఆ 12,000 ఇచ్చిన వాడికి నేను డైరెక్ట్గా అమ్మేస్తాను అనమాట. అమ్మేస్తే వాడు అక్కడే అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందో నేను ఇక్కడ నుంచి లోడింగ్ చేస్తాను. ఇక్కడ నుంచి లోడింగ్ చేసేస్తే అక్కడ వాడు తీసుకుంటాడు అనమాట. అంటే మనిషి ఎవరు కొనకుండా ఆన్లైన్ పోర్టల్ ద్వారా బిడ్డింగ్ చేసే విధానమే ఈనామ్ విధానం. అంటే దీంట్లో ఎవరెవరు కనెక్ట్ అయి ఉంటారు? ఈనామ్లో బయ్యర్స్, సెల్లర్స్, ట్రేడర్స్, ఎవరైనా సరే, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు డైరెక్ట్గా అమౌంట్ చూడడం, సరుకు చూడడం, సరుకు ఫోటోల ద్వారా చూడడం, మనం క్లిక్ చేయడం, అమౌంట్ ఆన్ ది స్పాట్ పే చేయడం, లోడ్ ఎత్తడం, అమౌంట్ సరుకు తీసుకోవడం అనమాట. అదనమాట ప్రస్తుతం ఉన్న ఏపీఎంసీలు అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ ఆర్ మండీలు. ప్రస్తుతం ఉన్న ఏపీఎంసీలు, మండీలను ఇంటర్నెట్ ద్వారా కలిపి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం, కొనుగోలు చేయడానికి సృష్టించిన ఏకీకృత జాతీయ మార్కెటే ఈనామ్. అంతే కదా. ఇప్పుడు ఢిల్లీలో నా సరుకు ఎవరైనా కొంటారంటే వాడు హై పేమెంట్ ఇచ్చేస్తే నేను వాడికి అమ్మేస్తాను, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాను, అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్తో కలిపి పేమెంట్ ఇస్తాడు. అంటే నేషనల్ మార్కెట్ అనమాట. జాతీయంగా ఎవరు ఎక్కడి నుంచైనా అమ్మచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా కొనచ్చు. దానికోసం ఏర్పాటు చేసింది ఈనామ్. ఇప్పటి వరకు 585 మండీలు ఈనామ్తో కనెక్ట్ చేశారు. అన్ని కనెక్ట్ కాలేదు, ఉన్న మార్కెట్లో 585 ఈనామ్తో కనెక్ట్ చేశారనమాట. ఇది వర్చువల్ మార్కెట్ ద్వారా మండీలను అనుసంధానించడం. సేమ్ వర్చువల్ మార్కెట్ అంటే మనకు కనపడదు, అంటే ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా ప్రతి మండీలను అనుసంధానించడం. నిజమైన ధరల ఆవిష్కరణ అంటే ప్రైస్ డిస్కవరీ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది ఇంపార్టెంట్ టర్మ్. ప్రైస్ డిస్కవరీ సిస్టమ్ అంటే మామూలుగా మిడిల్ మ్యాన్స్ అంటే మధ్య దళారుల వల్ల రైతులు ఎంతో కోల్పోతున్నారు అనమాట. ఈ దళారీ వ్యవస్థను తీసేయడానికే తెచ్చిన రీఫార్మ్స్ లో ఈనామ్ అనేది మేజర్ రీఫార్మ్ అనమాట.
సో దీనికి ఫండ్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి గదా! అక్కడ ఎత్తాలి, గోడౌన్‌లుండాలి, అవి ఉండాలి, మొత్తం ఉండాలి. ఒకరోజు ఎవరైనా మద్దతు ధర రాకపోతే అక్కడే గోడౌన్‌లో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. వాటికి ఏం చేస్తారు? స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ కన్సోర్టియం ఎస్‌ఫాక్ గుర్తుపెట్టుకోండి. ఎస్‌ఫాక్ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ అగ్రికల్చర్ యొక్క డీటెయిల్స్ గాని, అగ్రికల్చర్‌కి సంబంధించిన విషయాలు గాని చూసుకుంటుందనమాట. స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ కన్సోర్టియం. దీని ద్వారా ఏటీఐఎఫ్ అనే ఫండ్ చేయబడింది. అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఏటీఐఎఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తయారు చేయబడిందనమాట. ఈ ఫండ్ ఈ ఈ పథకానికి నిధులు సమకూరుస్తుందనమాట. రైట్. లైసెన్స్ అంటే ఇప్పుడు నేను కొనాలి అంటే నాకు లైసెన్స్ ఉండాలి. నేను ఇష్టం వచ్చినట్టు కొనలేను గదా! సో, నాకు లైసెన్స్ ఉండాలనమాట. సో, ఆ లైసెన్సింగ్ లిబరలింగ్ లైసెన్స్ విధానం చేశారు. అంటే అంత టఫ్‌గా కాకుండా ఒక అంటే చాలా మందికి ఇచ్చేటట్టు చేశారనమాట. ఒక వ్యాపారికి ఒక లైసెన్స్. ఒకటే లైసెన్స్ ఉంటది. ఆ లైసెన్స్ మీద ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనొచ్చు. లైసెన్స్ రాష్ట్రంలో అన్ని మార్కెట్‌లో చెల్లుద్ది. అంటే నేనిప్పుడు మదనపల్లి నుంచి టమోటాలు కొనాలనుకుంటే చెల్లుద్ది. మళ్ళీ చిత్తూరు నుంచి లేకపోతే అనంతపురం నుంచి లేదా కడప నుంచి అరటిపళ్ళు కొనాలంటే చెల్లుద్ది. సో, అలా ఎలా అయినా కొనుక్కోవచ్చనమాట, అమ్ముకోవచ్చు. సింగిల్ పాయింట్ లెవీ విధానం. సింగిల్ పాయింట్ లెవీ అంటే మార్కెట్‌లోకి తెచ్చిన వెంటనే రైతు దగ్గర లెవీ అంటే టాక్స్ ఏస్తారనమాట. ఎందుకని? ఆ మెయింటెనెన్స్ కావాలి గదా! ఆ మండీ మెయింటెనెన్స్‌కి టాక్స్ ఏస్తారు. కానీ ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఏపీఎంసీ కమిటీలు ఆ లెవీలు ఎక్కువ విధిస్తున్నాయి. అంటే టాక్స్‌లు ఎక్కువేస్తున్నాయన్నమాట. దాన్ని తీసేయడానికి సింగిల్ పాయింట్ లెవీ విధానం అని చేశారన్నమాట దీని కింద. సో, ఏపీఎంసీ అనేది ఇంపార్టెంట్. ఏపీఎంసీని తీసేసి ఇప్పుడు మోడల్ యాక్ట్ వచ్చింది. ఏపీఎల్ఎం యాక్ట్ వచ్చింది. అది కూడా చదవాలన్నమాట. ఇవన్నీ ఏపీఎంసీ, ఏపీఎల్ఎం ఇవన్నీ ఎకనామీకి చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకనామీకి. ఇండియన్ ఎకనామీ క్లాసులు చెప్పేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి ప్రధాన ఏజెన్సీ అది స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ కన్సోర్టియం ఎస్‌ఫాక్ దీన్ని డీల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ అంటే ఏందంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని లేబులింగ్ చేయడం. లేబులింగ్ అంటే ఏంది? వాటికి గుర్తింపు ఇవ్వడం. సో, సేంద్రియ ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ ఇది. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్స్. ఈ ధృవీకరణ వల్ల లాభాలేంది? మనం ఏదైనా ఒక షాప్‌కెళ్ళి లేకపోతే మోర్ గాని, డీమార్ట్ గాని, హెరిటేజ్ గాని అట్లాంటి షాప్‌కెళ్ళి ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత దాని బ్యాక్ సైడ్ చూస్తే ఆర్గానిక్ అని రాసుంటారు. ఆర్గానిక్ లోగో గూడా ఉంటుందనమాట. సో, అది పూర్తిగా క్రిమి సంహారకాలు అట్లాంటివి అంటే ఫెర్టిలైజర్స్ గాని, పెస్టిసైడ్స్ గాని యూజ్ చేయకుండా చేసిన ప్రొడక్టు అని చెప్పి గ్యారంటీ ఉంటదనమాట. అలా ధృవీకరణ వాటిని ఎక్కువ రేటుకి గూడా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ అంటే అందరూ కొంటారు గదా! క్రిమి సంహారకాలు వాడిన వస్తువుల కంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా బెటర్ ప్రొడక్ట్స్ అనమాట. బెస్ట్ ప్రొడక్ట్స్, బెటర్ గూడా గాదు. సో, పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్స్ కింద సేంద్రియ ఉత్పత్తులకి ఏం జేస్తారు? ఐడెంటిటీ ఇస్తారనమాట. సో, ఈ ఐడెంటిటీ ఎలా ఇస్తారు? డాక్యుమెంట్ ద్వారా గాని, స్టేట్మెంట్ రూపంలో గాని, ఓకే, ఇది సేంద్రియ ఉత్పత్తి అని చెప్తారనమాట వాళ్ళకి. సేంద్రియ ఉత్పత్తి అని వాళ్ళకి ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్‌ని చూపించుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు. అది పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ అది. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ప్రీవియస్ దాంట్లో చెప్పాను నేను మీకు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది ఇంపార్టెంట్ స్కీము. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌కి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌కి చాలా తేడా ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఉత్పత్తి పెంచడం. బియ్యం గాని, గోధుమలు గాని, పప్పు ధాన్యాలు ఉత్పత్తి పెరగాలి. ఎలా పెరగాలి? బియ్యం 10 మిలియన్ టన్స్. ఇది నేషనల్ వైడ్ అనమాట. 10 మిలియన్ టన్స్. గోధుమలు 8 మిలియన్ టన్స్. పప్పు ధాన్యాలు 4 మిలియన్ టన్నులు పెరగాలి. ముతక ధాన్యాలు అంటే సిరల్స్ అవన్నీ అనమాట. అవి 3 మిలియన్ టన్నులు పెరగాలనమాట. సో, ఇది ఇచ్చిన టార్గెట్. యాక్చువల్లీ ఇది 2012, 2017 అంటే 12థ్ ప్లానింగ్‌లో ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పటికి గూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏందంటే వీటి టార్గెట్స్ కొద్దిగా చేంజ్ చేశారు. 10 మిలియన్, 8 మిలియన్, 4 మిలియన్
చేంజ్ చేశారు. మీకు డీటెయిల్స్ బాగా కావాలి అంటే, ఇంకా పర్ఫెక్ట్ ఇంకా లోతుగా కావాలంటే నేను అవుట్‌లైన్స్ చెప్తున్నాను. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి చాలా డీటెయిల్స్ ఉంటాయి. కాకపోతే మనకు ఏం కావాలంటే మనకు అవుట్‌లైన్స్ కావాలి. అవుట్‌లైన్స్ అంటే ఈ పథకం దేని కిందకొస్తుంది అనే స్ట్రైక్ అయితే చాలు మనకు. దాని లోపల డీప్‌గా వెళ్లి చదవక్కర్లేదు. సో, దీని కింద అవి పెంచాలనమాట. అవి వాటి ఉత్పత్తి పెరగాలి. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు, వాణిజ్య పంటలు. వాణిజ్య పంటలు పత్తి, జనపనార, చెరకు. వీటి ఉత్పత్తి పెంచడానికి ఏర్పడింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఫుడ్ సెక్యూరిటీ అంటే గుర్తు రావాలి. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంది? ఫుడ్ సెక్యూరిటీ అంటే జన మన జనాలకి కావాల్సినంత ఫుడ్ ఉండాలి. ఒక పాయింటు. ఆ ఫుడ్ గూడా అఫోర్డబుల్ ఉండాలి. అంటే ఫుడ్ ఉంది. కానీ ఒక కేజీ రైస్ వచ్చేసి రూ. 250 ఉంటే ఫుడ్ ఉన్నా ఎంత? లేకపోయినా ఎంత? ఎవరు కొనలేరది. అందుకని జెప్పి ఫుడ్ అనేది అఫోర్డబుల్ దాంట్లో ఉండాలి. అప్పుడే ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అంటారు తెలుగులో. ఆహార భద్రత వస్తుందనమాట. ఆహార భద్రత ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుద్దో, ఆ ప్రొడక్షన్ పెరిగిన అమౌంట్ అందరికి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. అప్పుడు అందరికి అన్నం దొరుకుద్ది. అది ఫుడ్ సెక్యూరిటీ. ఈ ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌లో కేంద్రము, రాష్ట్రము ఎంతెంత పాటిస్తాయి. అంటే కేంద్రం, రాష్ట్రం ఆహార పంటలకైతే కేంద్రం, రాష్ట్రం 50 అంటే అంటే వీటి కింద చేపట్టే కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమానికి కేంద్ర గవర్నమెంట్ కొంత నిధిస్తుంది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ గదా! ఫెడరల్ సిస్టమ్‌లో 2 షేర్ చేసుకోవాలి. కేంద్రం ఒక్కటే భరించలేదు. సో, ఆహార పంటలకు మాత్రం కేంద్రం ఒక రూ. 100 ఖర్చు చేస్తే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద దాంట్లో రూ. 50 కేంద్రం ఇస్తుంది. రూ. 50 స్టేట్ ఇస్తుంది. వాణిజ్య పంటలకైతే రూ. 100 కేంద్రం ఇస్తుంది. సో, దీంట్లో ఏమేం చేస్తారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీలో? క్లస్టర్ ప్రదర్శన. అంటే రైతులను పిలిచేసి ఇలా చేస్తే, ఇలా బాగు చేస్తే బాగొస్తాయి అని. యాంత్రీకరణ అంటే మెకనైజేషన్. ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి దాంట్లో ఏముంటాయో. అధిక దిగుబడి విత్తనాల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారన్నమాట. ఈ కార్యక్రమాలు చేయడానికి ఫండింగ్ ప్యాటర్న్ ఉంటది. ఆ ఫండింగ్ ప్యాటర్న్ 50:50, 100:0. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అంటే ఏందంటే నీటి పారుదలకి ప్రాజెక్టులు నిర్మించడం, ఇంకా పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం. నీటి పారుదల కవరేజ్ విస్తరించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం. అంటే జస్ట్ నీటిపారుదల ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన గుర్తుపెట్టుకోండి. సో, కొనసాగుతున్న పథకాలను దీనిలో కలపడం వల్ల ఇది ఏర్పడింది. చెప్పాను కదా! ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కువైపోయాయని ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఏదో ఒక స్కీమ్‌లో కొత్తగా పెట్టి చేస్తున్నారు. సో, దీని కింద ఏమేం కలిపేశారు? ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఒకటి, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాము, ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టము. ఈ 3 ప్రోగ్రామ్స్ కలిపి ఇచ్చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామ్స్ దేంట్లో మెర్జ్ చేస్తున్నారు ఇంపార్టెంట్. ఈ 3 ప్రోగ్రామ్స్ దీంట్లో మెర్జ్ చేసేసారన్నమాట. ఎవరు అమలు చేస్తారు దీన్ని? రాష్ట్ర నీటిపారుదల ప్రణాళిక మరియు డిస్ట్రిక్ట్ నీటిపారుదల ప్రణాళిక అమలు చేస్తారన్నమాట. అంతే. వికేంద్రీకరణ పద్ధతిలో చేస్తారు. మైక్రో ఇరిగేషన్ ఫండ్ దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? నాబార్డ్ ఏర్పాటు చేసింది. ఏ పథకం కింద? ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని కాన్సెప్ట్‌లను అమలు చేయడానికి నాబార్డ్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఎంఐఎఫ్ అనేది ఏర్పాటు చేసి దాని కింద 5,000 కోట్లు పెట్టింది. అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వేరు. అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌లు అభివృద్ధి చేయడానికి ఏర్పరిచిన ఫండ్ అది. అది దేని కింద ఏర్పడింది? ఎస్‌ఫాక్. ఎస్‌ఫాక్ అంటే స్మాల్ ఫార్మర్స్ అసోసియేషన్ కన్సార్టియం. దాని కింద ఏర్పడింది. ఇది నాబార్డ్ కింద ఏర్పడింది. మైక్రో ఇరిగేషన్ ఫండ్. మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. అంటే నార్త్ ఈస్ట్ రీజియన్‌లో ఆర్గానిక్ యొక్క ఉత్పాదకాలు పెంచాలన్నమాట. నార్త్ ఈస్ట్ రీజియన్‌లో సేంద్రీయ వ్యవసాయం అభివృద్ధి. మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. సో ఆర్గానిక్ ప్రోగ్రామ్స్ 3 వచ్చాయి మొత్తం మనకు. ఏమొచ్చాయి? ఒకసారి చెప్పండి. ఏమొచ్చాయంటే సేంద్రీయ వ్యవసాయానికి పారంపరిక కృషి వికాస్ యోజన. నెక్స్ట్ పీజీఎస్ అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్. దాంట్లో కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కి స్టాంపింగ్ ఏస్తారు. నెక్స్ట్ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఈ 3 ప్రోగ్రామ్స్ ఆర్గానిక్‌కి సంబంధించినవి. అంటే నార్త్ ఈస్ట్ రీజియన్‌లో ఆర్గానిక్ యొక్క పద్ధతులు గాని, ఆర్గానిక్ యొక్క ప్రొడక్షన్ గాని పెంచాలన్నమాట. అనేది సేంద్రీయ పద్ధతి ద్వారా ఈశాన్య భారతదేశంలో లాభాలను పెంచడానికి చేపట్టిన కేంద్ర రంగ పథకం. ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్,
సిక్కిం, త్రిపురలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో, దీంట్లో ఏం చేస్తారు? వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ సిస్టమ్ వీసీడీ ఇందాక చెప్పాను గదా! వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ సిస్టమ్ అంటే అందరిని అనుసంధానిస్తారు. చైన్ అంటే ఏంది? కలుపుతుంది అన్నిటిని. సో, దీంట్లో అందరిని అనుసంధానిస్తారు. ఎవరెవరిని? ప్రొడ్యూసర్స్, మార్కెటింగ్ వాళ్ళు, ప్రాసెసింగ్ వాళ్ళు, మిడిల్ మెన్, కొనుగోలుదారు, స్టోరేజ్ వాళ్ళు ఎవరైనా దీంట్లోకొస్తే ఈ క్లబ్‌లోకొస్తే కలిపేస్తారు. పండించేవారు మరియు వినియోగదారులను ఒక గొలుసు మోడ్‌లో అనుసంధానించి సేంద్రియ ఉత్పత్తి అమ్మకాల ద్వారా లాభాలు పొందడం ఈ ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. నెక్స్ట్ ఏంది? ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు సహాయక ఏజెన్సీలు ఇందులో అనుసంధానిస్తారు. ఇవన్నీ కలుపుతారు చైన్ ద్వారా. అప్పుడేంది? ఈజీగా ఒక ప్రొడక్ట్ అనేది సెల్లింగ్ ప్రాసెస్ గాని లేకపోతే ఆహ్, ప్రొడక్ట్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ డిస్కవరీ మెకానిజం అనేది డెవలప్ అవుద్ది. ప్రైస్ డిస్కవరీ మెకానిజం అంటే దానికి ఎంత ప్రైస్ రావాలో అంత రావాలన్నమాట. అది ప్రైస్ డిస్కవరీ మెకానిజం. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్. సాయిల్ హెల్త్ కార్డ్ కరెంట్ అఫైర్స్‌లో 6థ్ సాయిల్ హెల్త్ కార్డ్ డే జరుపుకున్నారు. ఎప్పుడు చెప్పండి? ఫిబ్రవరి 19థ్ 6థ్ సాయిల్ కార్డ్ డే. కరెంట్ అఫైర్స్ చదవండి. 2 డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్స్‌లో ఇచ్చారు. నేనెప్పుడు కరెంట్ అఫైర్స్ ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే, కరెంట్ అఫైర్స్ చదువుతా ఉంటే కనీసం కరెంట్ అఫైర్స్‌లో కవర్ అయిన టర్మ్స్ అనేవి మన రెగ్యులర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో గాని, లేకపోతే మన సబ్జెక్ట్‌లో గాని కవర్ అవుతాయి. అప్పుడు మనం ఈజీగా గుర్తుంచుకుంటాం సబ్జెక్ట్. సో, కరెంట్ అఫైర్స్‌తో కలిపి సబ్జెక్ట్ చదవాలి. సాయిల్ హెల్త్ కార్డ్ ఎక్కడ? 2015లో మోడీ రాజస్థాన్‌లో ప్రారంభించాడన్నమాట. ఈ సాయిల్ హెల్త్ కార్డ్‌లో ఏమొస్తదన్నమాట? సాయిల్ హెల్త్ కార్డ్‌లో ఒక సాయిల్ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు 2 ఉంటాయన్నమాట. స్థూల పోషకాలు అంటే ఏమేంటి? ఎన్‌పీకే నైట్రోజన్, ఫాస్ఫరస్, కే పొటాషియం. సో, ఈ 3 ఉంటాయి. సూక్ష్మ పోషకాలంటే సల్ఫరు, జింకు, మెగ్నీషియం, కాడ్మియం ఇట్లాంటివి మొత్తం ఉంటాయన్నమాట. సో, ఇవి ఎన్నున్నాయో సాయిల్ హెల్త్ కార్డ్‌లో ల్యాబ్‌లో టెస్ట్ చేసి, సాయిల్ తీసుకెళ్ళి ల్యాబ్‌లో టెస్ట్ చేసి, నీ పొలంలో ఇన్ని సూక్ష్మ పోషకాలున్నాయి, ఇన్ని నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంతుంది, జింక్ ఎంతుంది, కాల్షియం ఎంతుంది. సో, నువ్వు నైట్రోజన్ ఎక్కువుంది గాబట్టి, నైట్రోజన్ ఎక్కువ గల ఎరువుల్ని వాడొద్దు. మిగిలిన ఎరువులు వాడుకో. అప్పుడు నీ పంటకి బాగా స్థిరత్వం వస్తుంది అని చెప్తారనమాట. సో, సాయిల్ హెల్త్ కార్డ్ బెనిఫిట్ అదే. సాయిల్ హెల్త్ కార్డ్ బెనిఫిట్ నేల యొక్క పోషకాల విలువ స్థాయిని సాయిల్ హెల్త్ కార్డ్‌లో రిప్రజెంట్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాల వల్ల రైతు అనేది పంటకు కావాలో తెలుసుకొని, పంటకు కావాల్సినవి అందించి మంచి ఉత్పాదకతను తీసుకొస్తాడనమాట. ఇది సాయిల్ హెల్త్ కార్డ్ మెయిన్ లక్ష్యం. ప్రతి 3 సంవత్సరాలకోసారి సాయిల్ హెల్త్ కార్డ్ జారీ చేయబడుతుంది. ఇది అప్పుడంటాము. ఇప్పుడు 2 ఇయర్స్ కూడా జారీ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇది జస్ట్ స్టాటిక్ 2015-17లో 100,000,000 అంటే ఎంత? మిలియన్ అంటే 10,00,000. 100,000,000 అంటే 10,00,00,000. 10,00,00,000 కార్డులు పంపిణీ చేశారు. నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ అంత ఇంపార్టెంట్ ఏం గాదు. ఎక్కువ ఏం అడగడు ఫండింగ్ ప్యాటర్న్. ఎందుకంటే అడిగినా పెట్టలేము మనం. ఎందుకంటే కొన్ని 50-50 ఉంటాయి. 60-60 ఉంటాయి. 90:10 ఉంటాయి కొన్నిటికి. సో, మాక్సిమం మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. 50-50, 60-40, 90:10 ఆ రెండే వస్తాయన్నమాట. యూనియన్ టెరిటరీ వస్తే బ్లైండ్ 100% పెట్టేయండి ఎక్కడైనా సరే. బిట్ పోయినా 100% పెట్టేయండి. ఎందుకంటే యూటీస్‌కి మొత్తం మాక్సిమం గవర్నమెంటే చూసుకుంటుందన్నమాట. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 60-40, 50:50 ఉండదసలకి. స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎక్కువ పెట్టుకుంటుంది. అంటే 90:10 గాని, 80:20 గాని ఉంటుందన్నమాట. ఆ రెండిట్లో ఒకటే ఉంటుంది. ఎక్కువ 90:10 ఉంటదన్నమాట. స్టేట్ గవర్నమెంట్‌కొచ్చేసరికి 60:40 ఆర్ 50:50 ఆ రెండిట్లో ఒకటి ఉంటుంది. సో, అవన్నీ ప్రతి ప్రాజెక్ట్‌కి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, కనీసం ఏయి ఉంటాయో గుర్తుపెట్టుకుంటే ఎట్లా నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక రాయి ఏస్తే మాక్సిమం రైట్ కావచ్చు. అది. ఉన్న వాటిల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే అంతకుముందున్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఏంది? నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి, మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీమ్ ఒకటి, క్లస్టర్ బేస్డ్ అగ్రికల్చర్ స్కీమ్ ఒకటి, వెదర్ బేస్డ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి. WBAIS అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్స్ అన్నీ తీసేశారన్నమాట. ఈ స్కీమ్స్ అన్ని తీసేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెచ్చారు. సో, పంట నష్టానికి సమగ్ర బీమా సౌకర్యం కల్పిస్తాయి. అంటే ఇన్సూరెన్స్ అన్నమాట. మనిషికి ఎలా ఇన్సూరెన్స్ ఉంటుందో పంటలకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం దీని మెయిన్ ఉద్దేశం. అంటే పంట నష్టాలు ఉంటాయి గదా! ఇప్పుడు సపోజ్
నేను ఒక 50,000 పెట్టి మిరపేసాను. మిరపేస్తే తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. నాకు 50,000 నష్టం వచ్చింది. అదే నేను ఒక రూ. 1000 ఇన్సూరెన్స్ కట్టాననుకో, తుఫాన్ వచ్చి నష్టం చెందినందుకు నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 30,000 ఇస్తారు. అంటే 20,000 సేవ్ అయినట్టే. ఇక్కడ పోయేదంతా రూ. 1000 అది. సో, అది ఇన్సూరెన్స్ స్కీమ్ అంట. అది ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కంపల్సరీ వాళ్ళు కొంతమందుంటారు. నామినల్ వాళ్ళు కొంతమందుంటారు. కంపల్సరీ వాళ్ళంటే ఏంది? ఎవరైతే గవర్నమెంట్ నుంచి పంట రుణాలు తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ. ఎవరైతే పంట రుణాలు తీసుకోరో వాళ్ళు నామినల్. అంటే వాళ్ళు ఈ స్కీమ్‌లో చేరొచ్చు, చేరకపోవచ్చు. సో, ప్రీమియం రేట్ ఎలా ఉంటుంది? ఇది ఇంపార్టెంట్. ప్రీమియం రేట్ వచ్చేసి రబీకి 1.5%, ఖరీఫ్‌కి 2%, నెక్స్ట్ వాణిజ్య పంటలు. వాణిజ్య పంటలంటే అరటి, ఇంకా లేకపోతే మామిడి, బత్తాయి ఇవన్నీ వాణిజ్య పంటలు. తోటలనమాట. లేతే కాఫీ అట్లాంటివి. వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్. వాటికి 5% ఏది ప్రీమియం రేట్ అనమాట. నేషనల్ వైడ్ ఒకే ప్రీమియం ఉంటుంది. ప్రీమియంలో ఎటువంటి క్యాపింగ్ ఉండదు. ఎటువంటి క్యాపింగ్ అంటే ఏందంటే సెంట్రల్ గవర్నమెంటే మొత్తం ప్రీమియం భరిస్తుందనమాట. అంటే మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. కొద్దిగా ఎక్కడో ఇది ప్రీమియం వచ్చేసి వీళ్ళు భరించాలనమాట. ఎవరు? రైతు. కొద్దిగా షార్ట్ పర్సెంటేజ్ అరౌండ్ 5% ఎంతో 95% కేంద్రం భరిస్తుంది. సో, దేనివల్ల నష్టాలొస్తాయి? సహజ అగ్ని వల్ల గానీ, న్యాచురల్ ఫైర్ అనమాట. నెక్స్ట్ తుఫాను, వడగండ్లు, ఉప్పెన ఇట్లాంటి వాటన్నీ ఉంటాయి. పంట అనంతర నష్టాలు అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. అంటే మనం ధాన్యం ఉంది గదా! ధాన్యం కుప్పలుగా పోసాము. కుప్పలుగా పోసింది పెద్ద వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అది పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. అంటే పంట అనేది మొత్తం కోసిన తర్వాత నష్టం వచ్చింది నీకు. సో, దాంట్లో కూడా ఉంటుంది. కానీ ఆ పంట హార్వెస్ట్ అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఓన్లీ 15 డేసే ఉంటది. అంటే నువ్వు 15 రోజుల లోపల పోస్ట్ హార్వెస్ట్ చేసిన 15 రోజుల లోపల నష్టం జరిగితే ఇస్తారు. నీకు నష్టం జరిగేదాకా నువ్వే కావాలని పంట అక్కడ పెట్టేసి నాకు నష్టం జరిగింది 2 నెలల తర్వాత వర్షం వచ్చి కొట్టుకుపోయిందని చెప్పావనుకో ఉండదనమాట. సో, 15 డేస్‌కే ఉంటుంది. ఇంకా చాలా చేశారు. అడవి పందుల వల్ల రీసెంట్‌గా అమెండ్‌మెంట్స్ ఉన్నాయి. అమెండ్‌మెంట్స్ చూసుకోండి. అంటే ఈ యాక్ట్‌కి అమెండ్‌మెంట్ చేశారన్నమాట. అంటే కొత్త పథకాలు యాక్ట్‌లో కొత్తవి తెచ్చారన్నమాట. కొత్తయి ఏమేమి తెచ్చారు? కొత్తయి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ చెప్తాను. జస్ట్ ఫర్ సేక్ చెప్తాను. నాకు ఐడియా ఉంది కొద్దిగా. ఆ ఐడియా ఉన్నంత వరకు చెప్తాను కొత్తవి. కొత్తవి ఏమేమి తెచ్చారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రీమియం చెల్లించడం లేట్ అయితే 12% ఇంట్రెస్ట్ చెల్లించాలి. అదొకటి. ప్రజలకు ఆ నష్టం చెల్లించడం లేట్ అయితే 12% ప్రీమియం చెల్లించాలి. 12% ఇంట్రెస్ట్‌తో పాటు చెల్లించాలి. ఇది మెయిన్ పాయింట్. 12% ఇంట్రెస్ట్ కామన్. కాకపోతే వీళ్ళు 2 నెలలు లేట్ అయితే అంటే ఇప్పుడు నేను ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా కట్టలేదంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రీమియం కట్టలేదంటే నెక్స్ట్ టైమ్ నుంచి 12% ఇంట్రెస్ట్‌తో చెల్లించాలి. వీళ్ళు 1 మంత్ డిలే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 1 మంత్ డిలే చేస్తే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. అది కాక ఇన్సూరెన్స్ కంపెనీ నాన్ లోనీ ఫార్మర్స్ అంటే ఎవరైతే పంట రుణాలు తీసుకోరో వాళ్ళకి ఆప్షనల్ ఈ ప్రోగ్రామ్. అంటే వాళ్ళు చేరక్కర్లేదనమాట. నాన్ లోనీ ఫార్మర్స్ చేరక్కర్లేదు కాబట్టి వాళ్ళు మాక్సిమం ఈ ఈ పథకం ఉందనేది తెలియకుండా అసలుకి ఎవరు ఇన్సూరెన్స్ పే చేయట్లేదు. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదనమాట. అందుకని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తమకు వచ్చిన ప్రీమియంలో కొంత శాతము ఈ ప్రోగ్రామ్‌కి అవేర్‌నెస్ కల్పించడానికి ఖచ్చితంగా వాడాలి. ఇది ఒకటి మెయిన్ అనమాట. ఈ 3 వచ్చాయి. ఇంకా 2 పాయింట్స్ వచ్చాయి. అంత ఇంపార్టెంట్ కాదు. మీకు అనవసరంగా స్ట్రెయిన్ ఇవ్వడం ఎందుకు. సో, టకటక వేరే దానికెళ్దాం. సో, ఇది ఇంపార్టెంట్. పంట నష్టాలు అంచనా వేయడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ని లేకపోతే డ్రోన్స్‌ని, స్మార్ట్ ఫోన్స్‌ని యూజ్ చేస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, డ్రోన్స్, శాటిలైట్స్ యూజ్ చేస్తారన్నమాట. సో, అంతకుముందున్న ప్రోగ్రామ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. నెక్స్ట్ మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే దీని తర్వాత ఈ ప్రోగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ పీఎంబీఎఫ్ఐ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో, వీటి కంపారిజన్ అనమాట. జస్ట్ కంపారిజన్ చదువుకోండి. ప్రీమియం రేట్లు ఇది తక్కువ ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది ఎన్ఐఎస్ కంటే తక్కువ. చాలా తక్కువ ప్రీమియం రేట్లు. ఒకే సీజన్ ఒకే ప్రీమియం.
అంటే ఒక సీజన్‌లో ఒకే ప్రీమియం కట్టాలనమాట. బీమా మొత్తం అంటే పూర్తిగా వస్తుందనమాట బీమా. అంటే బీమా 10,000కు ఉందంటే చాలామంది 8,000, 6,000 ఇస్తారనమాట. సో, 10,000 వస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద. లోకల్ రిస్క్ కవరేజ్. దీంట్లో ఫస్ట్ దాంట్లో లోకల్ రిస్క్ లేదు. అంటే వడగళ్ళు, తుఫాన్ అట్లాంటివి లేదనమాట. మాడిఫైడ్ దాంట్లో ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకా చేశారు. ఇంకా పందుల వల్ల గాని ఏదైనా నష్టం జరిగితే ఇస్తారు. అట్లా చాలా చేశారనమాట. చాలా ఎక్స్ ఏమంటదని ఎక్స్‌పాండ్ చేశారనమాట చాలా వరకు. సో, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ దీనిలో కవరేజ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే తీర ప్రాంతాల్లో తుఫాను కోసం కాలానుగుణంగా వర్షం పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఏదైనా పంట కోసిన తర్వాత ఏదైనా హార్వెస్ట్ లాసెస్ ఉంటే అది కూడా అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ ఉపయోగం. ఫస్ట్ దాంట్లో చెప్పారు. తర్వాత జస్ట్ ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఇది తప్పనిసరి చేశారు. ఖచ్చితంగా టెక్నాలజీ యూజ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ నిక్రా. నిక్రా నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. నిక్రా. నిక్రా అంటే ఏమి లేదు. దీంట్లో సాంకేతిక ప్రదర్శనలు అంటే టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్, వ్యూహాత్మక పరిశోధన అంటే ఆర్&డి సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ అనే అంశాలు ఉంటాయన్నమాట. సో, ట్రైనింగ్ లాగా ఇస్తారు జస్ట్. దీన్ని ఐసీఆర్ ప్రారంభించింది. ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. సో, ఇదేం చేస్తుందంటే వాతావరణం వల్ల అంటే వాతావరణం క్లైమేట్ చేంజ్ వల్ల మన ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకని వాతావరణంకి అనుగుణంగా అంటే వాతావరణ స్థితిస్థాపకతకి అనుగుణంగా మనం అగ్రికల్చర్ చేపట్టాలి. ఎలా చేపట్టాలి అనే టెక్నాలజీ ద్వారా ఎలా చేపట్టాలి అనేది చెప్తారనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఏం ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు? ఫోనిక్స్. రీసెంట్‌గా ఐఐటీ బాంబే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నేనొక యాడ్‌లో ఏమంటారు అది ఒక స్టార్టప్ అనమాట. వాళ్ళేం చేస్తున్నారంటే హైడ్రోఫోనిక్స్ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్స్ అంటే ఏంది? హైడ్రోఫోనిక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే తక్కువ వాటర్ యూజ్ చేసి లేకపోతే అసలు వాటర్ యూజ్ చేయకుండానే మొక్కల్ని పెంచడం అనమాట హైడ్రోఫోనిక్స్ అంటే. తక్కువ వాటర్ యూజ్ చేసి. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎలా పెంచుతున్నారంటే పైనంతా మొక్కలుంటాయి. పైనంతా కింద వాటర్ సప్లై ఉంటది. కొద్దిగా వాటర్ సప్లై ఉంటుందనమాట. ఇంక మట్టేమి ఉండదనమాట. మట్టి లేకుండా జస్ట్ హైడ్రోఫోనిక్స్ అంటే వాటర్‌లో పెంచడం. సారీ. ఓన్లీ మట్టిలో కాకుండా వాటర్‌లో పెంచడం అనమాట. సో, జస్ట్ వాటర్ ఉంటదనమాట. వాటర్‌లో కింద చేపలు అవన్నీ తిరుగుతుంటాయి. చేపలు నైట్రోజన్ ఏదో విడుదల చేస్తాయి. నాకంత ఐడియా లేదు గానీ, ఆ సిస్టమ్ చాలా బాగుంది. ఒకసారి యూట్యూబ్‌లో కొట్టి చూడండి. అలా క్లైమేట్ చేంజ్ వల్ల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలి. ఆ కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు కింద చేపలు వేస్తున్నప్పుడు ఆ చేపల నుంచి అది నైట్రోజన్ సంథింగ్ ఏదో రిలీజ్ అయ్యి, ఆ చేపల నుంచి విడుదలయ్యే వాయువులు గానీ, ఏదో ఒకటి అవి ఖచ్చితంగా ఆ ప్లాంట్ యొక్క గ్రోత్‌కి చాలా యూజ్ అవుతున్నాయన్నమాట. సో, కింద చేపలు, మధ్యలో వాటరు, సాయిల్ ఏమీ లేదు. ఎంత తొందరగా అవుట్‌పుట్ వస్తుందంటే అంత తొందరగా అవుట్‌పుట్ వస్తది. ప్యూర్‌లీ ఆర్గానిక్. అంటే వాళ్ళు ఇంకా పెస్టిసైడ్స్ గాని ఏమి యూజ్ చేయరన్నమాట. అలా అగ్రికల్చర్ స్టార్టప్స్ ఈ మధ్య కాలంలో నంబర్ ఆఫ్ వస్తున్నాయన్నమాట. కృషి విజ్ఞాన కేంద్రాస్. కృషి విజ్ఞాన కేంద్రాస్ ఇందాకే చెప్పాను మీకు. కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏ పథకం కింద చెప్పాను? కామెంట్‌లో నాకు చెప్పండి. కామెంట్ చేయండి. ప్రీవియస్ ప్రోగ్రామ్‌లో చెప్పాను. ఒకసారి కామెంట్ చేయండి. సో, కేవీకే అంటే ఏంటి? కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు. వీటి వల్ల ఏం చేస్తారు? ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్‌ని అందిస్తారు. ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ అంటే ఏంది? రైతులకి కావాల్సిన సమాచారం అన్నమాట. అంటే రైతులకి సపోజ్ ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఏమంటారు? ఆహ్, ఒక రైతులకి కొత్త ప్రోగ్రామ్ వచ్చింది. పీఎం కిసానే అనుకోండి. పీఎం కిసాన్ వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు ఫస్ట్‌లో. కానీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందరికీ తెలిసిందనమాట. సో, అలాంటి ప్రోగ్రామ్స్ అనేవి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకి అవగాహన కల్పిస్తారనమాట. పీఎం కిసాన్ గాని, లేకపోతే కొత్త అగ్రికల్చర్ కన్సోర్టియమ్స్ కొత్త ఏర్పడుతున్నాయి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పడుతున్నాయి రీసెంట్‌గా. ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గురించని అట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కృషి విజ్ఞాన కేంద్రాలు డిస్ట్రిక్ట్‌లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వాళ్ళకి అందిస్తారు అంతే.
రైతుల సాంకేతిక అవసరాలు తీర్చడానికి ఒక విండో మెకానిజంలా పనిచేస్తుంది. దీనిలో పరిశోధకులు, ఎన్‌జీఓలు రైతుల మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటారు ఇద్దరి మధ్య. కృషి విజ్ఞాన కేంద్రం అంటే జస్ట్ ఎక్స్‌టెన్షన్ సెంటరే. అంతే ఆలోచించొద్దు దాని గురించి. నెక్స్ట్ ప్రోగ్రామ్. మేరా ఖావ్ మేరా గౌరవ్. మంచి ప్రోగ్రామే. మేరా ఘర్ మేరా గౌరవ్. ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలీదు గానీ, ప్రోగ్రామ్ అయితే బాగా డిజైన్ చేశారు. కానీ నాకు తెలిసి ఇంప్లిమెంట్ కష్టం ఇట్లాంటి ప్రోగ్రామ్స్. శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు గ్రామాలను ఎంచుకొని సాంకేతిక సమాచారం రైతులకు అందియాలన్నమాట. సో, ఐసీఏఆర్ కింద లేతే రాష్ట్ర, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద ఉండే సైంటిస్టులు వీళ్ళందరూ ఒక గ్రామం అంటే సపోజ్ నేనొక గ్రామం తీసుకుంటాను. పందిళ్ళపల్లి అనే గ్రామం తీసుకుంటాను. పందిళ్ళపల్లి అనే గ్రామంకెళ్ళి అక్కడ ఒక సైంటిస్ట్ దాన్ని ఎంచుకొని అక్కడ వాళ్ళందరితో మాట్లాడి ఆ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్స్ అక్కడే చేయాలన్నమాట. అది ప్రోగ్రామ్ అన్నమాట. ఇది కేవీకేఎస్ అంటే వాళ్ళ మధ్యలో శాస్త్రవేత్తలు కేవీకేఎస్, అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏజెన్స్ ఆత్మ వీటి రెండిటితో టై అప్ అయ్యి చేస్తారన్నమాట ఈ ప్రోగ్రామ్. అయితే వాళ్ళు కేవీకేఎల్‌కి ఇన్‌పుట్స్ ఇస్తే కేవీకేఎల్ ఇంటర్న్ ఫార్మర్స్‌కి ఇవ్వడం గాని అలాంటివి చేస్తారు. మేరా గావ్ మేరా గౌరవ్. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని గుర్తుపెట్టుకోండి అంతే. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఈ ప్రోగ్రామ్ 11th 5 ఇయర్ ప్లాన్‌లో స్టార్ట్ చేశారు. దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే అగ్రికల్చర్ యొక్క జీడీపీ గ్రోత్ రేట్ 4% తీసుకురావడం. ఒకప్పుడు 8-10% ఉండే గ్రోత్ రేటు పొయ్యే కొంది 4% కంటే ఎక్కువ పెరగట్లేదు. ఎందుకని పెరగట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అనేది ఎప్పుడు ల్యాండే. అంటే ల్యాండ్ అనేది ఎంతుంటే అంతే ఉంటది. మొత్తం భూమి మీద మన ఇండియా మొత్తం 3.28 మిలియన్ హెక్టార్స్ ఉంటే 3.28 మిలియన్ హెక్టార్సే ఉంటది. 1,00,000 సంవత్సరాల తర్వాత అంతే ఉంటదనమాట. సో, ల్యాండ్ ఎప్పుడు పెరగదు. ల్యాండ్ మీద యూజ్ చేసే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ ప్రొడక్షన్‌ని పెంచాలి. సో, ప్రొడక్షన్ ఒక స్టేజ్‌లో స్టాగ్నెంట్ అయిపోయి పెరగడం మానేస్తదనమాట. మానేసినప్పుడు మనం ఏం చేయాలి? కొత్త టెక్నాలజీస్‌తో ప్రొడక్షన్ పెంచాలి. సో, అలా ప్రొడక్షన్ పెంచడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్‌కేవీవై. దీనికి ప్రోగ్రామ్‌కి పేరు మార్చారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పేర్లు చాలా మార్చారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కొత్త నేమ్ ఏంది? ఆర్‌కేవీవై రాఫ్తార్ అన్నమాట. ఆర్‌కేవీవై రాఫ్తార్ అంటే ఆర్‌కేవీవై రెమ్యూనరేటివ్ అంటే మంచి ప్రైజెస్ అన్నమాట. రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రిజర్వేషన్ అని పేరు మార్చారన్నమాట. కాన్సెప్ట్ అదే జస్ట్ నేమ్ చేంజ్ చేశారంతే. సో, చెప్పాను కదా! ఆర్‌కేవీవై రాఫ్తార్ కింద 4% వృద్ధి రేటు సాధించడానికి ట్రై చేస్తారన్నమాట. నిధులను 60:40, 90:10లో పంచుకుంటారు. చెప్పాను కదా ఇందాక ఎప్పుడైనా సరే మాక్సిమం 60:40, 90:10 స్కోపే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్‌కేవీవైలో పథకాలు ఏమేంటి? బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ది ఈస్టర్న్ ఇండియా. సో, బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ది ఈస్టర్న్ ఇండియా అనే కాన్సెప్ట్ దీంట్లో ఒక క్రమం అన్నమాట. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే వాతావరణ మార్పులకి అనుగుణంగా ప్రొడక్షన్‌ని పెంచడం. అంటే క్రిమి సంహారకాలు ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఏం చేసేసాం కెమికల్ ఫెర్టిలైజర్స్ తీసేసి గ్రీన్ రెవల్యూషన్ చేశాం. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్‌లో కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించేసి వాతావరణ మార్పులకి అనుగుణంగా వ్యవసాయం చేపట్టి సేంద్రియ పద్ధతులు, సస్టైనబుల్ అగ్రికల్చర్ అవన్నీ చేపట్టి మంచి ఉత్పత్తి తీసుకురావడం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ అడిషనల్ ఫాడర్ డెవలప్‌మెంట్, మిషన్ సాఫ్రోన్, నెక్స్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే డిఫరెంట్ క్రాప్స్‌ని పెంచాలన్నమాట అది. నెక్స్ట్ లైవ్ స్టాక్ డిసీజ్ హెల్త్ అండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ ఎఫ్ఎండి అనేది ఏంది? లైవ్ స్టాక్‌కి వచ్చే మేజర్ డిసీజ్ అన్నమాట. అది కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ బీ కీపింగ్. బీ అంటే తేనెటీగ రంగం అన్నమాట. నెక్స్ట్ టార్గెటింగ్ రైస్ ఫాలో ఏరియాస్. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ కీప్ ఇన్ మైండ్ ఈ 7 ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతే, ఏం లేదు అక్కడ. ఏవి ఇంపార్టెంటో, ఏవి ఇంపార్టెంట్ కావో నేను మాక్సిమం స్ట్రెస్ చేస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉన్నత కృషి శిక్షా పథకం. కృషి శిక్షా పథకం. శిక్ష అంటే ట్రైనింగ్. అంటే వ్యవసాయ విద్యను ప్రోత్సహించడానికి ప్రారంభించారు దీన్ని. 100 కేంద్రాల్లో వాళ్ళకి నైపుణ్యం అందిస్తారన్నమాట. నైపుణ్యం పథకం. పండిట్ దీన్ దయాళ్ యొక్క పథకాలు మాక్సిమం నైపుణ్యం గురించే ఉన్నాయి చాలా వరకు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ వాటి మీదే ఉన్నాయన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జస్ట్ నోట్ అనమాట. ఎందుకంటే అది ఒక ప్రోగ్రామ్ కాదు. జస్ట్ దాని గురించి పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన లేదు. బట్ ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో యాడ్ చేశాను. వ్యవసాయంలో యువతను ఆకర్షించడానికి ఐసీఏఆర్ మరో ప్రాజెక్ట్ రూపొందించింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఆర్య. ఆర్య మూవీ కాదు. జస్ట్ ఆర్య. అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. యూత్‌కి అసలు అగ్రికల్చర్ అంటే ఏందో తెలియకుండా పోతుంది. అందుకని దీనివల్ల అవేర్‌నెస్ కల్పించాలి అని చెప్పి ఐసీఏఆర్ కింద ఆర్య అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆర్య ఫుల్ ఫామ్ ఏంది? అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. దీన్ని ఎలా అమలు చేస్తారు? మళ్ళీ కేవీకేలే. కేవీకేల ద్వారా ఏ ప్రోగ్రామ్స్ అయినా వాటి యొక్క అమలు అనేది ఫార్మర్స్ దాకా రీచ్ చేయొచ్చు. థ్యాంక్స్ లాట్. ఇంకా ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా. ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తే ఈ అగ్రికల్చర్ అవుతుంది. ఈ అగ్రికల్చర్ ఏ విధంగా ఉంటుందో డిఫరెంట్ మినిస్ట్రీస్‌లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అగ్రికల్చర్ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మిగిలినవన్నీ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్‌లో అయిపోతాయి. బట్ కీప్ ఫాలోయింగ్. ఇవన్నీ చదవాలి. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే నేను చెప్పేది బెస్ట్ మెథడ్ చదివేసి వదిలేయకండి. మీ దగ్గర పీడీఎఫ్ ఉన్నా గానీ, నేను పీడీఎఫ్ కూడా పెడతాను దీని పీడీఎఫ్ ఉన్నా గానీ మీరు వదిలేయొద్దు. మీరేం చేస్తారంటే నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకుంటే మీ నోట్స్ మీకే. మీ నోట్స్ మీరు చదివితేనే మీకు మార్కులు వస్తాయని మైండ్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి ఈ రకం. ఈ రకం అంటే సేమ్ ఈనామ్ లాగే అనమాట. ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ లాగానే ఈ రకం అంటే ఈ రాష్ట్రీయ కిసాన్ అగ్రికల్చర్ మండీ అనమాట. అంటే ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇది. ఈ రకమైన ఒక వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌లో మధ్యవర్తులు లేకుండా రైతులు డైరెక్ట్‌గా వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి మనకు ఒక ప్లాట్‌ఫామ్ లాంటిది కల్పిస్తుందనమాట. అది ఈ రకం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాజెక్ట్ చమన్. ప్రాజెక్ట్ చమన్‌లో ఏం చేస్తారంటే ఇది ఇస్రోతో టై అప్ అయిన ప్రాజెక్ట్ అనమాట. ఇది నేషనల్ ఫోర్కాస్టింగ్ సెంటర్ అనే సంస్థ అమలు చేస్తుంది ఇది. ఏం చేస్తారు? ఉద్యానవన రంగంలో మేజర్ ఇది. ఉద్యానవన రంగంలో వ్యూహాత్మక అభివృద్ధిని చేయడం కోసం ప్రాజెక్ట్ చమన్ ఏర్పాటు చేశారు. అంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ ఉద్యానవన రంగంలో క్రాప్స్ ఎన్నున్నాయి, ఏ క్రాప్స్‌కు ఎలాంటి చీడ పురుగు పడుతుంది, ఏ క్రాప్స్ ఏ టైంలో ఎక్కడ వేస్తే మంచిది, ఇలాంటివన్నీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఫోర్కాస్టింగ్ అంటే ముందుగానే గ్రహించడం. ఫోర్కాస్టింగ్ చేసేసి అవి వాళ్ళకి మార్గదర్శకాలు అందిస్తారన్నమాట. ఆ ప్రాజెక్టే ప్రాజెక్ట్ చమన్. ఉద్యానవన రంగంలో ప్రాజెక్ట్ చమన్ ఇస్రో ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ యూజ్ చేసి వాళ్ళకి డేటా ఇస్తారన్నమాట. అది ప్రాజెక్ట్ చమన్. ఇవన్నీ సింగిల్ లైన్ పాయింట్స్. ఇంపార్టెంట్ కదా, జస్ట్ గుర్తుండాలన్నమాట. హర్ మేడ్ పర్ పేడ్ అంటే అగ్రో ఫారెస్ట్రీని డెవలప్ చేయడం. అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంది? అగ్రికల్చర్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ డెవలప్ చేసేటప్పుడే పక్కన గట్టలో కానీ ఎక్కడైనా కానీ మామూలుగా ఫారెస్ట్ లా చెట్లు పెంచితే అదే అగ్రో ఫారెస్ట్రీ. అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో చెట్లు పెంచడమే అగ్రో ఫారెస్ట్రీ, ఇంకేం లేదు. హర్ మేడ్ అంటే ఏంది? మేడ్ అంటే వ్యవసాయ క్షేత్రం. పర్ పేడ్ అంటే వృక్షం. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో వృక్షాలు పెంచడమే. దట్ ఈస్ కాల్డ్ అగ్రో ఫారెస్ట్రీ. అదే అనమాట. అది ఇంప్లిమెంట్ చేయడమే అనమాట. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనమాట. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మొత్తం ఉంటాయన్నమాట. ఇది NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాలంలో 2008లో ప్రవేశపెట్టారన్నమాట. ఇది ఆ 8 ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామ్ ఇది, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సిస్టమ్, ఇంకా నేల తేమ పరిరక్షణ, సమగ్ర ఆరోగ్య నిర్వహణ పద్ధతులు,
అంటే నేల ఆరోగ్య నిర్వహణ పద్ధతులు, నీటి నిర్వహణ, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అంటే పెస్ట్ సరిగ్గా మేనేజ్ చేయాలి, సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్‌కి వెళ్ళాలన్నమాట. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక పెద్ద స్కీమ్ లాంటిదన్నమాట. దీంట్లో సస్టైనబుల్ అంటే సుస్థిరంగా ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలో అన్ని ఇంప్లిమెంటేషన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఏపిసిసి కింద ఏర్పాటు చేశారు. సో ప్రధాన భాగాలు వచ్చేసి రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మానిటరింగ్, మోడలింగ్ నెట్వర్క్. ఈ 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ ఫింగర్లింగ్. మిషన్ ఫింగర్లింగ్ అంటే చేపలని అభివృద్ధి చేయడం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఫింగర్లింగ్ అంటే చేపలని అభివృద్ధి చేయడం. ఈ మిషన్ కింద చేపలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అంటే జెట్టీస్ గానీ, ఫిష్ ల్యాండర్స్ గానీ, లేకపోతే బోట్ సర్వీసెస్ గానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. 2020, 21 నాటికి బ్లూ రెవల్యూషన్ కింద ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో, ఆ లక్ష్యాలను సాధించడం మిషన్ ఫింగర్లింగ్‌లో కూడా భాగం అన్నమాట. సో మిషన్ ఫింగర్లింగ్ దేనికి సంబంధించింది? చేపలు. మిషన్ చమన్ దేనికి సంబంధించింది? ఉద్యానవన పంటలు. హర్బ్ పేడ్ దేనికి సంబంధించింది? అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిందన్నమాట. నెక్స్ట్ నిక్రా దేనికి సంబంధించింది? నిక్రా అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా ఉంటదన్నమాట. అంటే క్లైమేట్ రిలిజెంట్ అంటే క్లైమేట్‌కి అనుగుణంగా మనం తీసుకునే అగ్రికల్చర్ సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పేసి నిక్రా ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. ఇలా సింగిల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి టాపిక్‌కి సింగిల్ పాయింట్ స్ట్రైక్ అయితే చాలన్నమాట. మీరు ఆప్షన్స్ ఈజీగా పెట్టేస్తారు. మీరు మళ్ళీ అంత డీప్‌గా అడగరు. వాట్ ఈస్ వాట్ అనేది అడుగుతారు. ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో ఈ ప్రోగ్రామ్ ఏంది అని అడుగుతారన్నమాట. అంతే. దానికంటే ఎక్కువ అడగరు. అందుకని ప్రతి ప్రోగ్రామ్ మీద జస్ట్ ట్యాగ్ మార్క్ చేసి ఒక 2, 3 పాయింట్లు రాసుకోండి అయిపోతుంది. నోట్స్ చేసుకోండి. బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్. అగ్రికల్చర్ స్కీమ్స్ అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్. థాంక్స్ లాట్. కీప్ వాచింగ్. బై బై.